ఏపీ ప్రభుత్వం 2020 సంవత్సరానికి సంబంధించిన కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. ప్రతి ఒక్కరూ వీటిపైన అవగాహన ఉంది అనుకుంటున్నారు. కాకపోతే అది ఎంతవరకు నిజం? ఎందుకంటే ఎవరికి ఏ జాబ్ అర్హత ఉంటుంది? ఈ 4 ఫేజెస్ ఏంటి? ఆ 4 ఫేజ్‌లో ఒక్కో ఫేజ్‌లో ఏ రకమైన జాబ్స్ ఉంటది? ఏ ఏ జాబ్స్‌కి మీరు ఎలిజిబిలిటీ ఉంది? ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? ఏ తేదీలో రాబోతున్నాయి? ఎన్ ఆ తర్వాత ఏ మీరు ఎలా ప్రిపరేషన్ చేసుకోవాలి? ఇలాంటి విషయాలు కంప్లీట్ డీటెయిల్‌గా ఈ వీడియోలో నేను క్లియర్‌గా చెప్తాను. మీరు స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. ఈ జాబ్ క్యాలెండర్ ద్వారా రాష్ట్రంలో మొత్తం 10,060 ప్రభుత్వ ఉద్యోగాలను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ నియామకాలను మొత్తం 4 దశల్లో చేపట్టనున్నారు. జాగ్రత్తగా గమనండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీకు క్లారిటీగా అన్ని విషయాలు నేను తెలియజేస్తాను. ఈ మొదటి దశలో ముందుగా తెలుసుకుంటే ఇది ఆల్రెడీ నోటిఫికేషన్ విడుదలైంది. ఇది ఉన్నత విద్యాశాఖకు సంబంధించిన నోటిఫికేషన్. 1523 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ పోస్టులకు ఇప్పటికే మే 15వ తారీఖు 2026న ఈ ఉన్నత విద్యాశాఖ ద్వారా నోటిఫికేషన్ విడుదలైపోయింది. అది ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది. ఇప్పుడు మనకు తెలుసుకోవాల్సిన విషయం రెండో దశలో 3231 పోస్టులు ఉన్నాయి. ఈ దశకు సంబంధించిన నోటిఫికేషన్‌ను సెప్టెంబర్ 15, 2026న విడుదల చేయనున్నారు. బాగా గమనించండి. రెండో దశలో 3231 పోస్టులు ఉన్నాయి. ఈ సెకండ్ ఫేజ్‌లో సెప్టెంబర్ 15, 2026న రిలీజ్ చేస్తారు. నేను ఈ సెకండ్ ఫేజ్‌లో ఏ ఏ వేకెన్సీస్ ఎన్ని వేకెన్సీలు ఉంటాయి? ఎవరికి సంబంధించినది ఇది? అది ఏ డిపార్ట్‌మెంట్ సంబంధించినది? ఇవన్నీ నేను డీటెయిల్స్‌గా చెప్తాను. ముందుగా వేకెన్సీస్ చెప్తాను. సెకండ్ ఫేజ్‌లో 3231 రాబోయేది. అది సెప్టెంబర్ 15, 2026. థర్డ్ ఫేజ్ 2311 వేకెన్సీస్ ఉన్నాయి థర్డ్ ఫేజ్‌లో. ఇది కూడా అక్టోబర్ 15 అంటే జస్ట్ సెకండ్ ఫేజ్ సెప్టెంబర్ 15 అయితే ఒక నెల వ్యవధిలో థర్డ్ ఫేజ్ అక్టోబర్ 15, 2026 సంవత్సరం రిలీజ్ చేయనున్నారు. ఇది జీవో ప్రకారంగా ఇచ్చిన డేటా. ఫోర్త్ ఫేజ్‌లో 2995 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ ఫోర్త్ ఫేజ్ కూడా సేమ్ అదే రోజునే థర్డ్ ఫేజ్ రోజునే అక్టోబర్ 15, 2026 నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు అని సమాచారం. అంటే మొత్తంగా చూస్తే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే అన్ని ఫేజ్‌లో సంబంధించి మొదటి ఫేజ్‌లో సంబంధించి ఆల్రెడీ గడిచినది 1523 ప్లస్ 3231 సెకండ్ ఫేజ్ ప్లస్ 2311 థర్డ్ ఫేజ్ ప్లస్ 2995 ఫోర్త్ ఫేజ్ మొత్తంగా కలిపి టోటల్‌గా జాబ్ క్యాలెండర్‌లో 10,060 పోస్టులు ఉన్నాయని రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఏపీ ప్రభుత్వం. ఈ జాబ్ క్యాలెండర్‌కి సంబంధించి మనము అఫీషియల్‌గా ఎలా తెలుసుకోవాలంటే, మనకు ఈ జాబ్ క్యాలెండర్‌కు సంబంధించి ప్రభుత్వం జీవో నంబర్ 81ని ఆగస్టు 22, 2026న ఫినాన్స్ డిపార్ట్‌మెంట్ ద్వారా జారీ చేసింది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది అఫీషియల్‌గా నేను చెప్తున్నది. ఇప్పుడు ఒక్కొక్క దశలో ఏ ఉద్యోగాలు ఉన్నాయో చూద్దాం. ముందుగా ఫేజ్ 2లో ఉన్న 3231 పోస్టులు. ఎందుకు ఫేజ్ 2 చూస్తున్నామంటే ఫేజ్ 1 అది ప్రక్రియ జరుగుతుంది కాబట్టి మనకు నెక్స్ట్ రాబోయేది ఫేజ్ 2. ఈ ఫేజ్ 2లో గ్రూప్ 1 మొత్తం 149 వేకెన్సీస్ ఉన్నాయి. మొదట్లో 90+ అని చెప్పారు. సో అది తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా పెరగొచ్చు, తగ్గొచ్చు. ఇది ముందస్తుగా ఇస్తున్న సమాచారం. సో నేను చెప్తున్న విషయం కూడా అప్పటికి రిలీజ్ అయ్యే నోటిఫికేషన్ నాటికి అక్టోబర్ 15కి ఆ రోజుకు మార్పులు, చేర్పులు ఏదైనా జరగవచ్చు. ఇంకా డిలే కావచ్చు. ఏదైనా జరగవచ్చు. ప్రస్తుతం ఉన్న సమాచారం వరకు మీకు సమాచారాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు విషయానికొస్తే ఈ గ్రూప్ 1లో మొత్తం 149 పోస్టులు ఉన్నాయని చెప్పారు కదా! ఈ 149 పోస్టులు ఏ డిపార్ట్మెంట్‌లో ఉన్నాయంటే సింపుల్‌గా నేను చెప్తాను. ఈ గ్రూప్ 1లో డిప్యూటీ కలెక్టర్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్, అలాగే అసిస్టెంట్ కమిషనర్ వంటి వివిధ స్థాయి పోస్టులు ఉన్నాయి. ఇందులో 11 డిప్యూటీ కలెక్టర్ పోస్టులు, 36 డీఎస్పీ పోస్టులు, 35 డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టులు, 14 అసిస్టెంట్ కమిషనర్ సేల్స్ ట్యాక్స్ వేకెన్సీస్, అలాగే 12 మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక పోలీస్ డిపార్ట్మెంట్‌లో కూడా భారీగా పోస్టులు ఉన్నాయి. పోలీస్ కానిస్టేబుల్ వేకెన్సీస్ 542, ఆర్మ్డ్ రిజర్వ్ కానిస్టేబుల్ వేకెన్సీస్ 205, 205 కమ్యూనికేషన్ కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి 200 వేకెన్సీస్ ఉన్నాయని చెప్తున్నారు. అలాగే పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్ వేకెన్సీస్ 198, 198 సివిల్ సబ్ ఇన్స్పెక్టర్ వేకెన్సీస్ 182 ఈ సివిల్ సబ్ ఇన్స్పెక్టర్ వేకెన్సీస్. ఇక తర్వాత శాఖలు కూడా కొన్ని ఉద్యోగాలు ఉన్నాయి. వెటర్నరీ అసిస్టెంట్ సర్జరీ వేకెన్సీస్ 164, అసిస్టెంట్ స్టాటికల్ ఆఫీసర్ వేకెన్సీస్
అవేమో ఒక 196. ఇలా ఫేజ్ 2లో గ్రూప్ 1తో పాటు పోలీసు, వెటర్నరీ, ప్లానింగ్ మరియు ఇతర శాఖలు కలిపి మొత్తం 3231 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది జాబ్ క్యాలెండర్‌లో ఇచ్చిన ప్రాథమిక సమాచారం. తుది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను ఈ ప్రతి వీడియోలో చెప్పేది నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మీరు అప్పుడు అది మీకు ప్రామాణికంగా తీసుకోవాలి. సరే, ఇంకా ఫేజ్ 2 అయిపోయింది కదా! 3231 పోస్టులు ఏవేవి ఉన్నాయని చెప్పాము. గ్రూప్ 1 ఉంటుంది, పోలీస్ ఉంటుంది, వెటర్నరీ, ప్లానింగ్ మరియు ఇతర డిపార్ట్మెంట్స్ ఇందాక చెప్పుకున్నాం. ఇప్పుడు ఫేజ్ 3 విషయానికొస్తే ఫేజ్ 3లో 2311 వేకెన్సీస్ ఉన్నాయి. 2311 పోస్టులు ఉన్నాయి. ఇందులో గ్రూప్ 2 పోస్టులు 673. గ్రూప్ 2లో కొన్ని గమనిస్తే కొంతమందికి అప్పుడు కొన్ని వాళ్ళ క్వాలిఫికేషన్ తగినట్టు ఎనీ డిగ్రీ అని ఉండదు. కాబట్టి నేను క్లియర్‌గా చెప్తాను నేను. గ్రూప్ 2లో డిప్యూటీ తహసీల్దార్ వేకెన్సీస్ 2000 క్షమించాలి. డిప్యూటీ తహసీల్దార్ వేకెన్సీస్ 200 అండ్ డిప్యూటీ మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ వేకెన్సీస్ 176, సీనియర్ అకౌంటెంట్ వేకెన్సీస్ 90, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ వేకెన్సీస్ 59, జీఎస్టీ ఆఫీసర్ వేకెన్సీస్ 40, అలాగే ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ వేకెన్సీస్ 25. ఇక గ్రూప్ 2లో అసిస్టెంట్ రిజిస్ట్రార్, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2, సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ 2 వంటి ఇతర పోస్టులు కూడా ఉన్నాయి. ఒకవేళ అవి ఉంటే సింగిల్ డిజిట్, డబుల్ డిజిట్లో ఉండొచ్చు. ఫేజ్ 2లో ఇప్పుడు ఈ తెలుసుకున్నారు కదా! ఈ ఫేజ్ 3లో గ్రూప్ 2తో పాటు ఇంజినీరింగ్ మరియు ఇతర విభాగాల్లో మొత్తం 1638 పోస్టులు ఉన్నాయి. ఫేజ్ 3లో గ్రూప్ 2తో పాటు. ఈ ఇంజినీరింగ్ విభాగంలో గమనిస్తే మనము ఇరిగేషన్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వేకెన్సీస్ 224, ఏపీ ట్రాన్స్కో ఏఈఈ వేకెన్సీస్ 200, ఏపీఈపీ డిసిఎల్ ఏఈ వేకెన్సీస్ 135, ఏపీఎస్పీ డిసిఎల్ ఏఈఈ వేకెన్సీస్ 134, ఏపీ జెన్కో ఏఈఈ వేకెన్సీస్ 100, ఏపీసీపీ డిసిఎల్ ఏఈఈ వేకెన్సీస్ 60, పంచాయతీ రాజ్ ఏఈఈ వేకెన్సీస్ 100, రూరల్ వాటర్ సప్లై ఏఈ వేకెన్సీస్ 73, ఆర్&బి సివిల్ ఏఈ వేకెన్సీస్ 75. ఇవన్నీ ఇప్పుడు నేను ఇవి ఏపీ ట్రాన్స్కో, ఏపీఎస్పీ, ఎలక్ట్రికల్ సంబంధించి కొన్ని వాటర్ సప్లై, పంచాయతీరాజ్ ఏఈ సంబంధించినవన్నీ మనకు ఇంజనీరింగ్ విభాగం అని తెలుసుకోవాలి మీరు. ఎందుకంటే పర్టికులర్గా వాళ్ళు ఆ విభాగంలో డిగ్రీ, గ్రాడ్యుయేషన్ కానీ ఆ నోటిఫికేషన్లో అడిగిన దాని ప్రకారంగా ఎలిజిబిలిటీ ఉందా లేదని చెక్ చేసుకోవాలి. ఎన్ని డిగ్రీ అయితే దీనికి సరిపోదు, ఇంజనీరింగ్ చేసి ఉండాలి వీటికి. ఇలా గ్రూప్ 2 ఇంజనీరింగ్ మరియు ఇతర విభాగం కలిపి ఫేజ్ 3లో మొత్తం 2311 పోస్టులు ఉన్నాయి. ఇక చివరిగానే ఫేజ్ 4 ఉంది. ఈ ఫేజ్ 4లో మొత్తం 2995 పోస్టులు ఉన్నాయి. అందరూ చాలామంది అభ్యర్థులు ఎదురు చూసేది ఇదే, అత్యంత ముఖ్యమైనది ఇది, ఈ ఫేజ్ 4 అనేది. ఎందుకంటే ఇందులో అత్యధికంగా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో 2991 పోస్టులు ఉన్నాయి. ఎందుకంటే అభ్యర్థులు చాలామంది లాస్ట్ ఇయర్ డిఎస్సిలో రాసి ఎగ్జామ్ కొద్ది మార్కులతో కొద్దిగా వెనకబడినారు. సో ప్రిపరేషన్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. సో డోంట్ మిస్, మంచిగా ప్రిపేర్ అవ్వండి ఈ ఫేజ్ 4 కోసం. ఈ ఫేజ్ 4లో అత్యధికంగా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నాయని చెప్పాను కదా, 2991 వేకెన్సీస్. ఈ స్కూల్ ఎడ్యుకేషన్లో మనం గమనిస్తే ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్ ఇన్స్ట్రక్టర్స్, డిఈఓస్ మరియు ఇతర పోస్టులు కూడా ఉన్నాయి. ఈ పోస్టులకు సంబంధించిన సబ్జెక్ట్ వైజ్ వేకెన్సీస్ డీటెయిల్స్ సంబంధిత డిస్టిక్ సెలక్షన్ కమిటీ ద్వారా తర్వాత వెల్లడిస్తారు. ఏ డిస్టిక్లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి. గతంలో అయితే గత సంవత్సరం అప్పుడు కర్నూలు డిస్టిక్లో ఎక్కువ ఉన్నాయని గమనించాము మనము. ఈసారి ఏ డిస్టిక్లో ఎస్జిటి ఎక్కువ ఉంటాయి, ఎస్ఏ ఎక్కడ ఉంటాయి, ఎస్ఏలో కూడా ఏ సబ్జెక్ట్లో సైన్స్, మ్యాథ్స్ ఇట్లా డిఫరెంట్ సబ్జెక్ట్స్లో ఏది ఎక్కువ ఉంటాయి అనేది కేవలం ఈ డిస్టిక్ సెలక్షన్ కమిటీ ద్వారా తెలుసుకోవాలి. ఇక అడల్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు 4 ఉన్నాయి. అంటే స్కూల్ ఎడ్యుకేషన్ 2991 పోస్టులు. ఈ ఫేజ్ 4లో అడల్ట్ ఎడ్యుకేషన్ 4 పోస్టులు 4. ఈ రెండింటిని కలిపితే ఈ ఫేజ్ 4లో మొత్తం 2995 వేకెన్సీస్ ఉన్నాయి. ఇప్పుడు మొత్తం జాబ్ క్యాలెండర్ మరోసారి క్లియర్గా మీకు చెప్తాను. ఫేజ్ 1లో 1023 పోస్టులు. వీటిని పక్కన పెట్టుకుంటే మనకు రాబోయేటివి ఫేజ్ 2 3231 పోస్టులు, ఫేజ్ 3 2311 పోస్టులు, ఫేజ్ 4 2995 పోస్టులు. ఫేజ్ 4లో మనకు ముఖ్యమైనది 2995. ఈ ఫేజ్ 4, ఫేజ్ 3 అక్టోబర్ 15 అని రిలీజ్ చేస్తామని చెప్పారు. ఫేజ్ 2 సెప్టెంబర్ 15 అని చెప్పారు. సో ఈ డేట్స్
ఇప్పుడుకున్న ప్రకారంగా ఉన్నాయి. తర్వాత మార్పులు చేర్పులు వస్తే మీకు అప్డేట్ ఇస్తాను నేను. మొత్తంగా 10,060 డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రభుత్వ ఉద్యోగాలివి. ముఖ్యంగా అభ్యర్థులు ఎవరైతే సీరియస్ యాస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు గుర్తుంచుకోవాల్సిన తేదీలు మీరు ఇంకోసారి గుర్తు చేసుకోండి. ఇందాక చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మొదటి దశ మే 15, 2026 ఇప్పటికే నోటిఫికేషన్ వచ్చేసింది. అది అయిపోయింది ఫేజ్ 1. ఈ సెకండ్ ఫేజ్ 15th సెప్టెంబర్ 2026. మర్చిపోద్దండి నోటిఫికేషన్. ఎందుకంటే మీరు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని తరువుగా చెక్ చేసుకొని మీరు క్లియర్గా మీరు అప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. ఎగ్జామ్ ఎంత కష్టపడి రాసినా అప్లై చేసేటప్పుడు మిస్టేక్ చేయకూడదు. అలాగే ప్రిపరేషన్ని సీరియస్గా తీసుకోవాలి. ఇప్పుడు విషయానికి వస్తే సెకండ్ ఫేజ్ 15th సెప్టెంబర్ అని చెప్పాను కదా, 2026 ఇదే సంవత్సరం. అలాగే థర్డ్, ఫోర్త్ ఈ 2 ఫేజులు కూడా 15th అక్టోబర్ 2026నే. అలాగే 4ది కూడా సేమ్ అదే డేట్నే రిలీజ్ చేస్తామని జాబ్ క్యాలెండర్లో పేర్కొన్నారు. ఈ నియామక ప్రక్రియను ఏపీపీఎస్సి, అలాగే ఏపీఎస్ఎల్పిఆర్బి, అలాగే డిఎస్సి మరియు ఇతర సంబంధిత రిక్రూట్మెంట్ ఏజెన్సీ ద్వారా చెప్పనున్నారు. ఎందుకు ఇలా అంటే ఏపీపీఎస్సి ద్వారా గ్రూప్ 2 లాంటి కొన్ని అలాగే కొన్ని ఇంజనీరింగ్ సంబంధించినవి కానీ, కొన్ని టీచింగ్ సంబంధించినవి కానీ, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా ఇలాంటివి వాటి పర్టికులర్గా ఏది డిపార్ట్మెంట్ ఉంటుందో ఆ శాఖ ద్వారానే భర్తీ చేస్తారనమాట. అభ్యర్థులు తమకు సంబంధించిన పోస్టుల విద్యార్హత, వయోపరిమితి, అలాగే రిజర్వేషన్, లోకాలిటీ, సర్వీస్ రూల్స్ మరియు ఇతర ఎలిజిబిలిటీస్ అన్నీ అఫీషియల్ నోటిఫికేషన్లో తప్పనిసరిగా మీరు చెక్ చేసుకోండి. జాబ్ క్యాలెండర్లో పోస్టుల సంఖ్య ప్రకటించబడింది కాబట్టి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే అప్లై చేయడానికి అభ్యర్థులు ఇప్పటి నుంచే తమ ఎలిజిబిలిటీని, ఉద్యోగాలపై ప్రిపరేషన్ ప్రారంభించడం చాలా మంచిది. ఎందుకంటే ఆల్రెడీ తెలిసిపోయింది. ఇప్పుడు ఏఈ ఉన్నాయి, ఇంజనీరింగ్ విభాగం, ఏపీపీఎస్సి ఉంది, ఎంపీడీఓ కానీ, గ్రూప్ 2 కానీ. ఇది కామన్గా గ్రూప్ 2 అంటేనే డిగ్రీ. సో మీరు సీరియస్ యాస్పిరెంట్స్ ఎవరైతే ఇంకా ఇంతవరకు చదువుతున్నారో, ఇంకా మొదలు పెట్టలేదో వాళ్ళు స్పీడప్ చేసుకోండి. ముఖ్యంగా గ్రూప్ 1, గ్రూప్ 2, పోలీస్, ఇంజనీరింగ్, ఎలక్ట్రిసిటీ, స్కూల్ ఎడ్యుకేషన్ మరియు ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఈ జాబ్ క్యాలెండర్ తప్పకుండా గమనించాలి. ఎందుకంటే ఒకప్పుడు టీచర్ జాబ్ కోసం 5 ఇయర్స్ 7 ఇయర్స్ ఆగాల్సి వచ్చేది డిఎస్సి గురించి. అలాగే గ్రూప్ 2 కానీ, గ్రూప్ 1 కానీ చాలా లాంగ్ టైం ఉండేది. ఇప్పుడు డిఎస్సి త్వరగా పడుతుందంటే కొంచెం వేకెన్సీస్ తక్కువ ఉన్నప్పటికీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ ప్రయత్నం మీరు హార్డ్ వర్క్ చేయాలని నేను మీకు చెప్తాను. ఆంధ్రప్రదేశ్ జాబ్ క్యాలెండర్ 2026 ద్వారా మొత్తం 10,060 డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉద్యోగాల భర్తీ ప్రభుత్వం మార్గం అయితే క్లియర్ చేసేసింది. ఈ 4 దశల్లో ఈ ఫోర్ ఫేజెస్లో ఈ లాస్ట్ ఇప్పుడు మనకు 3 ఫేజెస్ ఉన్నాయి కదా, ఈ 3 ఫేజెస్లో వచ్చే ఈ ఉద్యోగ నోటిఫికేషన్లో మీ క్వాలిఫికేషన్ సరిపోయే ఉద్యోగం ఏదైనా ఉంటే ఒకవేళ అది సరిచూసుకోండి. ఎందుకంటే వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. మీరు మళ్ళీ ఒకసారి అఫీషియల్ వెబ్సైట్లో వెళ్ళేసి అక్కడ క్లియర్గా చూసుకోండి మీకు ఏది సూట్ అవుతుందో. ఒకరికి ఇప్పుడు డిఎస్ ఆస్పిరెంట్ గ్రూప్ 2 రాయొచ్చు, డిఎస్సి రాయొచ్చు. కాకపోతే మీకు ఏదైతే మీకు పూర్తిగా పట్టు ఉంటుందో డిఎస్సికి, గ్రూప్ 2కి చాలా వ్యత్యాసం ఉంటుంది. సిలబస్ ప్రకారంగా సిమిలారిటీ అనేది చాలా దూరం అనమాట, చాలా తేడా ఉంటుంది. అలా కాకుండా పోలిక దగ్గరగా ఉండి అలాంటి వాటికి మీరు ప్రిపేర్ అవ్వచ్చు రెండింటికి. కాబట్టి మీరు ఏదైనా ఎస్జిటి, ఏసీ అలాగే బీఈడి చేసిన అభ్యర్థులు ఏమంటే రెండింటికి రాసుకునే అవకాశం చేసుకోవచ్చని చెప్పొచ్చు. కానీ మీకు ఏదైతే ఎలిజిబిలిటీ సరిపోతుందో మీ క్వాలిఫికేషన్కి అది మాత్రం కొద్దిగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. మీకు ఇది వీడియో ఉపయోగపడింది కొంచెం అనుకుంటే కనుక వీడియోని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయడం మర్చిపోదండి.